అగ్రి హార్టికల్చర్ సొసైటీ హైదరాబాదులో 4 రోజుల చాలా గొప్ప తెలంగాణ రైతు మహోత్సవం జరుపుతూ ఉంది. అలాంటి ఈనాడు ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ ఏవి రావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పెద్దలు శ్రీ ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు, కాలేజీలో నాకన్నా సీనియర్ అయిన ఈ సొసైటీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శ్రీ జీవి రంగారెడ్డి గారు, ఇంకా వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను సంబోధిస్తూ వేదిక దీవెన కూర్చున్నటువంటి వ్యవసాయ అభిమానులు, రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉండేటువంటి పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈనాడు రాష్ట్రంలో వ్యవసాయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం వరిలోనూ పత్తిలోనూ ఈ 2 పంటల్లో చాలా పెద్ద ఎత్తున దిగుబడులు మనం సాధించడం జరుగుతూ ఉంది. ఈ 2 పంటలే దాదాపుగా 1,10,00,000 ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా సింహ భాగాన్ని ఆక్రమిస్తూ ఉన్నాయనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. ఈసారి రబీ పంటలో కూడా వరి పోయినసారి కన్నా ఇంకా ఏరియా పెరిగింది, ఉత్పత్తి కూడా పెరగబోతూ ఉంది. సన్న ఒడ్లు చాలా ఎక్కువగా ఈసారి దిగుబడి వస్తూ ఉంది. అన్నీ కూడా ప్రభుత్వమే కొనబోతుంది. ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించడం వల్ల చాలామంది రైతులు సన్న ఒడ్లకు మారడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఈ కొన్నటువంటి వడ్లని మిల్లులకు అప్పగించి వారి ద్వారా బియ్యం సేకరించి ఇలా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని ఇలా దాదాపుగా 3,10,00,000 మందికి, ఈ రాష్ట్రంలో 3,10,00,000 జనాభాకి ఈ సన్న బియ్యాన్ని పంపిణీ జరుగుతూ ఉంది రేషన్ కార్డుల ద్వారా అనేటువంటి మాట కూడా నేను మీ అందరితో కూడా మనం చేస్తున్నాను. ఈ బియ్యం కూడా మనం పేపర్లో చదువుతూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉంది ప్రభుత్వం అని. ఇంకా మిగిలిన వాళ్ళు కేవలం 40 లక్షల మంది మాత్రమే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకి సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పోవడం లేదనేటువంటి మాట, లేకపోతే వాళ్ళకి కొంతమందికి దొడ్డు బియ్యం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుందేమో అని నేను మీతో మనం చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా పత్తి కూడా దాదాపుగా 50 లక్షల ఎకరాల్లో ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉన్నాయో, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉన్నాయో, పత్తి దిగుబడి చాలా గొప్పగా ఉంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు వైట్ గోల్డ్ అంటాం, అలాంటి పత్తి ఈ బీటీ కాటన్ వచ్చిన తర్వాత గొప్ప రెవల్యూషన్ వచ్చి ఇలా పత్తి దిగుబడి కూడా చాలా బాగుంది. కానీ ధరలే మార్కెట్కు పత్తి ఒకసారి రాంగడివే ధరలు బాగా తగ్గిస్తూ ఉన్నారు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే ఇలా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నాం, పార్లమెంట్లో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మినిమం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి ఏదైతే ధర నిర్ణయం చేస్తున్నారో ఏపీసీ, ఇది చట్టబద్ధత కూడా పార్లమెంట్లో కల్పించాలని ఇలా ఉత్తర భారతదేశంలో ఉండే రైతాంగం చాలా గొప్ప ఎత్తున ఉద్యమిస్తూ ఉంది. కానీ చట్టరూపం మాత్రం దాల్చలేకపోతూ ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ చట్టబద్ధత వస్తేనే ఎవరైనా మినిమం ప్రకటించిన ప్రైస్ కన్నా తక్కువ కొంటే వాళ్ళకి శిక్ష పడే అధికారం ఉంటుంది, భయం కూడా ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో
మనకు మొక్కజొన్న ఇంకొక ప్రధానమైనటువంటి పంట. కానీ గత ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నను పూర్తిగా రైతులను నిరుత్సాహపరిచి మీరు మొక్కజొన్న వేస్తే మేము ప్రభుత్వం కొనము అనేటువంటి విధానాలతో పోవడం వల్ల మొక్కజొన్న పంట బాగా తగ్గింది రాష్ట్రంలో అనేటువంటి మాట కూడా నేను సవినిగా అందజేస్తూ ఉన్నాను. ఇవాళ మన దగ్గర తగ్గింది, ఆంధ్రాలో పెరిగింది మొక్కజొన్న పంట విస్తీర్ణం. ఆంధ్రాలో వారు మొదటి పంట వరి పండించినాక రెండో పంటకు వారు మొక్కజొన్న పోవడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. చాలా మంచి పంట మొక్కజొన్న కూడా. ఇలా చాలా గొప్ప హైబ్రిడ్స్ వచ్చినాయి, చాలా పెద్ద ఎత్తున ఈల్డ్ ఇచ్చేటువంటి హైబ్రిడ్స్ వచ్చినాయి. మొన్ననే ఒక 4-5 హైబ్రిడ్స్ని కొత్తగా రిలీజ్ చేసినారు కూడా నేను పత్రికలలో చదవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మొక్కజొన్నను కూడా కొనడానికి ముందుకు వస్తుంది. దానికి మార్కెట్ను సమాయత్తం చేయడం జరుగుతూ ఉంది. మిగతా వాణిజ్య పంటలు కొనడానికి హాకా కానీ మార్కెట్ కానీ ప్రభుత్వం సమాయత్తం చేస్తూ ఉంది కొనడానికి అనేటువంటి మాట. రైతు ఎక్కడ నష్టపోవద్దనేదే ప్రభుత్వ విధానం అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఈరోజు వరి, పత్తి, ఈ మొక్కజొన్న ఇలాంటి పంటలు పోయిన తర్వాత చిరుధాన్యాలు, ఒకప్పుడు మనం చిరుధాన్యాల పైన ఎక్కువగా ఆధారపడే వరం. ఎందుకంటే నీటి వసతి లేదు కాబట్టి వర్షం పడ్డ చోట చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఉండే చోట వరి పండించే వాళ్ళం. మిగతా వర్షాధార పంట అంతా కూడా చిరుధాన్యాల పైన మనం ఎక్కువగా ఆధారపడే వాళ్ళం. కానీ ఈరోజు ప్రాజెక్టులు కట్టడం, చెరువులు, కుంటలు బాగా రిపేర్లు చేయడం, కొత్త ఏర్పాటు చేసుకోవడం, బోర్లు విపరీతంగా మనం తవ్వడం, దానివల్ల వరి పంట చాలా ఎక్కువగా పెరిగింది. చిరుధాన్యాలను పూర్తిగా మర్చిపోయారు రాష్ట్రంలో అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు మనం ఇక్రిసాట్ లాంటి సంస్థలు కనుక చూసుకుంటే ఏదైతే సెమీ ఎరిడ్ ట్రాపిక్స్లో పండేటువంటి ఈ పంటలపైన గొప్ప రీసెర్చ్ ఇవాళ ఇక్రిసాట్లో జరుగుతూ ఉంది. చాలా మంచి వంగడాలు ఇవాళ జొన్నలో కానీ, సద్దల్లో కానీ, అదే మాదిరిగా కందులు కానీ, బెంగాల్ గ్రామ్ కానీ ఇలాంటి వాటిపైన, వేరుశెనగ పైన కానీ గొప్ప రీసెర్చ్ ఇక్రిసాట్లో జరుగుతూ ఉంది. ఆ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం మన శాస్త్రవేత్తల ద్వారా సేకరించి ఆ సీడును మల్టిప్లై చేసి మన రైతులకు సప్లై చేస్తే మన రైతులు కూడా గొప్పగా పండించడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ఇక్రిసాట్ ఏమో అంతర్జాతీయ సంస్థ, క్రీడా ఏమో జాతీయ సంస్థ, అది కూడా మన దగ్గరే ఉంది. ఆ క్రీడాలో కూడా ఇవాళ ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాలకు సరిపోయే పంటలపైన గొప్ప రీసెర్చ్ జరిగి ఇవాళ మంచి మంచి వంగడాల్ని వారు విడుదల చేయడం జరుగుతూ ఉంది అనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. అలాంటి 2 సంస్థల్ని వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మనం ఈ నీటిపారుదల సౌకర్యం కల్పించలేకపోయామో ఈ వర్షాధార పంటల్ని ఈ విత్తనాల ద్వారా రైతులకు అందించి వాళ్లకు లాభదాయకంగా ఉండేటువంటి పంట పండించే విధంగా వాళ్ళకు మెలకువలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నేర్పాల్సిన అవసరం ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నేర్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా నేను సవిడిగా మనం చేస్తున్నాను. అదే మాదిరిగా వ్యవసాయంలో ఈరోజు కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. కూలీలు దొరికినా కూడా ఇలా పని చేయడం చాలా కష్టంగా ఉంది. ఒకనాడు నేను ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా పాలమూరు జిల్లా. పాలమూరు లేబర్ అంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరుండే. ఈరోజు పెద్ద పెద్ద ఈ దేశంలో ఉండే ఏ ప్రాజెక్టులు కట్టినా పాలమూరు లేబరు ఆ ప్రాజెక్టు కట్టడం కానీ పూర్తి చేయడం కానీ జరిగింది. కానీ ఈరోజు సొంత ఊర్లోనే వ్యవసాయ పనులు కూడా పాల్గొనకుండా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటే బయటి వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ఇవాళ సర్వీస్ రంగం హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళే ఎక్కువగా ఈ సర్వీస్ రంగంలో ఉన్నారు అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకనే ఈరోజు మనకు ఈ చిరుధాన్యాలను చాలా గొప్ప ఎత్తున ప్రయోగం చేస్తున్నటువంటి ఒక సంస్థ కూడా మనకు రాయనగర్లో ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అలాంటి ఈ సంస్థల ద్వారా మన రైతులకు ఆ ప్రయోగ ఫలితాలను అందించి వ్యవసాయం పట్ల వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టుగా చూసి వ్యవసాయం లాభసాటిగా ఉండేటట్టు చూస్తే మనం
ఇవాళ జరిపేటువంటి ఈ సదస్సులు కానీ ఇలాంటి ఇంటరాక్షన్స్ ఎంతో రైతుకు ఉపయోగపడతాయనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అదే మాదిరిగా ఇలా కూలీల కొరత ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి ఇలా మన దగ్గర ఉండేటువంటి రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే చాలా ఎక్కువగా ఉన్నారు. 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళు దాదాపుగా 98% మంది ఈరోజు 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యవసాయ పనిముట్లు వాడే అవకాశం తక్కువ వాళ్ళకు. ఆ ప్రకారంగా చిన్న వ్యవసాయ పనిముట్లు కనుక ఇలా క్రీడా లాంటి సంస్థ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అలాంటి పనిముట్లని మనం క్రీడా నుంచి మిగతా సంస్థల నుంచి సేకరించి చిన్న రైతులకు ఈరోజు సబ్సిడీ పైన ఇవ్వగలిగితే రైతులు ఎక్కువ ఫలసాయం పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. ఈరోజు రాజీవ్ యువ కిరణాలు అని ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేసుకొని వచ్చినది. రేపు జూన్ 2వ తేదీ నుంచి ఆ రాజీవ్ యువ కిరణాల కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి వాళ్ళకు రాజీవ్ యువ కిరణాలు అందజేయడం జరుగుతుంది అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వంలో కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈరోజు ఓఆర్ఆర్ వచ్చింది, త్రిబుల్ ఆర్ రాబోతూ ఉంది. ఈ మహానగరం ఇంకా గొప్ప నగరం కాబోతుంది అనేటువంటి మాట మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ 4th సిటీ మహేశ్వరం ఆ ప్రాంతంలో కర్లకుర్తి రోడ్డు పైన రాబోతూ ఉంది. అందుకని ఈ సిటీ ఇంకా బాగా పెరగబోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి సిటీకే దాదాపు 1,00,000 లీటర్ల పాలు ప్రతినిత్యం షార్టేజ్ ఉంది మనకు. 1,00,000 లీటర్ల పాలు ఇక్కడ ఉండే జనాభాకు సరిపోయే పాలు మనం ఉత్పత్తి చేయడం లేదు. ప్రతినిత్యం పక్కనుండే తమిళనాడు, పక్కనుండే కర్ణాటక, పక్కనుండే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ప్రతినిత్యం కూడా ట్యాంకర్లలో పాలు మన హైదరాబాద్కు రావడం జరుగుతూ ఉంది. అందుకని నా ఉద్దేశంలో ఈ రాజీవ్ యువ కిరణాల్లో ఈ హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, మెదక్ కానీ, ఇలాంటి జిల్లాల్లో చదువుకున్న యువకులని వ్యవసాయం పట్ల ఆకర్షణ చేయడానికి ఈ డైరీ యూనిట్స్ కనుక ఇప్పించగలిగితే వాళ్ళకు మినిమం ట్రైనింగ్ కనుక ఇచ్చి మంచి జాతి పశువులు ఆవులు కానీ బర్రెలు కానీ ఇప్పించగలిగితే వాళ్ళ పాలు ఆ వ్యాపారం చేసుకొని బతకడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళ కింద ఒక 5-6 మంది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా ఇది ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా అందరూ కలిసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట కూడా నాకు అవకాశం దొరికిన ప్రతి చోట చెప్తా ఉన్నా. ఊరికే ఊబర్ అని, ఓలా అని, లేకుంటే ఆటోలని, లేకపోతే కిరాణా షాపులని ఇలాంటివి పెడితే 2 రోజులు నడుస్తాయి, 3 రోజులు అమ్ముకొని పోతారు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాను. అందుకని హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ఈ చదువుకున్న యువకుల్ని వ్యవసాయం పట్ల ఆకర్షితయ్యే విధంగా ఈ డైరీలో చాలా ఎక్కువగా అవకాశం ఉంది, వాళ్ళకి ఇవ్వండి. అదే మాదిరిగా పాలు ఏ మాదిరిగా షార్ట్ సప్లై ఉంది హైదరాబాద్లో, ఇలా కూరగాయలు కూడా చాలా పెద్ద ఎత్తున షార్ట్ సప్లై ఉంది హైదరాబాద్లో. ప్రతి నిత్యం ఈరోజు టన్నుల కొద్దీ కూరగాయలు లారీలలో, ట్రక్కులలో ప్రతి నిత్యం పక్కనుండే కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుంచి మనకు రావడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. అందుకనే ఇలా హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి రంగారెడ్డి జిల్లాలో మీరు, ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులు కూడా ఇంకా రాలే రంగారెడ్డి జిల్లాలో, అలాంటి చోట కనుక మీరు ఈ భూగర్భ జలాల్ని వాడుకొని, లేకుంటే కొద్ది నీటితో ఈరోజు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ చాలా పెద్ద ఎత్తున అవసరమైతే 100% సబ్సిడీ పైన వాళ్ళకు అందించి, కూరగాయల విత్తనాలు కూడా ఫ్రీగా ఇచ్చి, ఎరువులు కూడా ఫ్రీగా ఇచ్చి మీరు కూరగాయలు పండిస్తే, అదే మాదిరిగా పక్కనుండే మహబూబ్నగర్, పక్కనుండే నల్గొండ, పక్కనుండే మెదకు ఇలాంటి జిల్లాలని కనుక ఈ రైతులందరూ కూడా మీరు సమాయత్తం చేస్తే ఈ కూరగాయల షార్టేజ్ కూడా మనం అధిగమించిన వాళ్ళం అవుతాం హైదరాబాద్లో. అందుకని రాజీవ్ యువ కిరణాల్లో మనకు మార్కెట్ ప్రాబ్లం లేనటువంటి ఈ అంశాలపైన దృష్టి సారించాలని మేము ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఫ్లోరికల్చర్ కూడా ఇలా రంగన హార్టికల్చర్లో పనిచేసినాడు చాలా కాలం. ఈరోజు పూలు కూడా మన దగ్గర సరిగా పండడం లేదు. ఎక్కడో పూనా ఆ ప్రాంతం నుంచి, బెంగళూరు నుంచి మన దగ్గర ఏదైనా మేజర్ ఈవెంట్ ఉంటే, పెళ్లిళ్ళ సీజన్ ఉంటే ఈ పూలు కూడా మనకు బయట ప్రాంతం నుంచి మనం తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫ్లోరికల్చర్ కూడా బాగా డెవలప్ చేస్తే వాళ్ళకు మనం వాళ్ళకి ఇన్సెంటివ్గా పూర్తి సబ్సిడీ 100% సబ్సిడీతో మనం అన్నీ అందించి
చదువుకున్న యువకుల్ని వ్యవసాయంలోకి లాగడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నంగా మారుతుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకని ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. వ్యవసాయ శాఖ మంత్రులు, ఎనిమల్ హస్బెండరీ శాఖ మంత్రులు, హార్టికల్చర్ శాఖ మంత్రులు, మార్కెటింగ్ శాఖ మంత్రులు వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. దాని తర్వాత విషయానికి వస్తే వ్యవసాయంలో ప్రధానంగా మనకు కావాల్సినవి, మనకు మొదలు మంచి సారవంతమైన నేలలు మనకు కావాలి. ఈరోజు ఒకనాడు అన్ని సారవంతమైన నేలలే, అన్ని ఒరిజిన్ సాయిల్సే. కానీ మన పూర్వీకులు, మన ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు అప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే 1960స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు, బాబు జగజీవన్ రామ్ గారు అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు మన దేశంలో ఉండేటువంటి జనాభాకు సరిపోయినంత ఆహార ధాన్యాలు మనం పండించలేకపోతా ఉన్నాం. 480 స్కీమ్ కింద మన ఈ తినేటువంటి ధాన్యాల కొరతను తీర్చడానికి అమెరికా లాంటి దేశం వాళ్ళలో ఎక్కువ ఉత్పత్తి అయిన గోధుమల్ని, మొక్కజొన్నల్ని ఆ సముద్రంలో పోసే బదులు మనకు ఉచితంగా సప్లై చేసేవాళ్ళు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మనకు దక్షిణ భారతదేశంలో వరి మనకు స్టేపుల్ ఫుడ్, ఉత్తర భారతదేశంలో గోధుమ స్టేపుల్ ఫుడ్, ఈ రెండు పంటల్లో మనం స్వయం సమృద్ధి సాధించాలని వారు వరి గురించి చాలా తక్కువ ఎత్తుండేటువంటి టైక్యూమ్ నేటివ్ 1 అలాంటి వంగడాల్ని ఈ ఓరియంటల్ కంట్రీస్ నుంచి చైనా కానీ, జపాన్ కానీ, దాని తర్వాత ఫిలిప్పైన్స్ కానీ ఇలాంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని మనం మన నేటివ్ సాంబార్ ఉండేది, నా ఎత్తు పెరిగేటువంటి సాంబార్. ఒక గాలి వచ్చినా, ఒక వర్షం వచ్చినా కింద పడిపోతే ఆ గింజలన్నీ తాగిపోతూ ఉండేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాంతో హైబ్రిడైజేషన్ చేసి మనకు షార్ట్ స్టేచర్ ఉండేటువంటి వరి వంగడాల్ని ఇవాళ చాలా పెద్ద ఎత్తున, మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గొప్ప పరిశోధన చేస్తూ కొత్త కొత్త వంగడాల్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఇవాళ సన్న వంగడాలన్నీ కూడా దాదాపుగా మనతోన ఈరోజు తయారైనవే. ఈరోజు సోనా మసూరి కానీ, సాంబా మసూరి కానీ ఇలాంటివన్నీ కూడా మనతోనే ఉత్పత్తి అయినాయి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ, అలాంటి ఈ వంగడాల వల్ల మనం ఈరోజు ఒకనాడు 20 బస్తాలు ఎకరాకు పండితే చాలా ఎక్కువ ఉండే, కానీ ఈరోజు మనము 40 బస్తాలు, వీలైతే 60 బస్తాలు హైబ్రిడ్ వరి వేస్తే 60 కన్నా ఎక్కువ కూడా ఉత్పత్తి పొందే అవకాశం ఎకరాకు మనం చూస్తున్నాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. అదే మాదిరి ఉత్తర భారతదేశంలో గోధుమలు మనకు సిమ్మిట్ అనే సంస్థ నుంచి, మెక్సికో నుంచి వాటిని నార్మల్ ఈ బోర్లా తయారు చేసినటువంటి ఈ అధిక ఉత్పత్తి ఇచ్చే గోధుమల్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఇందిరాగాంధీ గారి హయాంలో వాటిని మనము మన లోకల్ కండిషన్స్కు దాని గింజ ఎరుపు రంగులో ఉంటుండే, పిండి కూడా ఎరుపు రంగులో ఉంటుండే. అది ఉత్తర భారతదేశం వాళ్ళకు నచ్చలేదు ఆ ఎరుపు రొట్టె. దాన్ని డాక్టర్ స్వామినాథన్ గారు వారు అటామిక్ రేసును అంటే ఎక్స్రేస్ని ఉపయోగించి వారు బొంబార్డ్ చేసి ఆ జీన్ను మార్పిడి చేయడం వల్లనే ఇలా ఆ ఒక్క జీన్ మార్పిడి చెందడం వల్ల ఆ గోధుమలలో ఎరుపు రంగు పోయి తెలుపు రంగు రావడం వల్ల చాలా గొప్పగా ఈరోజు ఈ గోధుమలు కూడా ఉత్తర భారతదేశంలో పండుతూ ఉన్నాయి. మన అవసరమైతే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వరి కూడా మొన్ననే మనం చూసాం. మన సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాకినాడకు పోయి ఎక్కడైతే మనం ధాన్యం సేకరిస్తున్నామో వరి ధాన్యం రైతు కళ్ళాల్లో వాటన్నిటినీ మిల్లాడించి మనం బియ్యం చేసి మొన్న ఒక షిప్లో మన ఫిలిప్పైన్స్ కూడా పంపడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ బాగున్నాయి. మళ్ళా ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత బాగా పంట రావాలంటే మనకు ఈ ఒండు కానీ చెర్లల్లో కుంటలలో ఉండేటువంటి ఒండు మట్టి కొట్టడం ఒకటే కాదు, మన ఫామ్ యార్డ్ మెన్యూర్ పశువుల పెంట వేయడం ఒకటే కాదు, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడితేనే అధిక దిగుబడి వస్తుందని పోటీ పడి రైతులు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇలా పొలాలు పూర్తిగా సౌడుగా మారినాయి, నిస్సారంగా మారినాయి అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. మళ్ళీ ఆ పొలాల్ని సారవంతం చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో రాబోయే భావి తరాల వారికి
పంటలు పండనటువంటి పొలాల్ని మన వారసత్వంగా వాళ్ళకి ఇచ్చుకోవడం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. మీరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూడండి, ఒక ఎగ్జాంపుల్. అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ఆయన పశువుల పెండని మహిళా సంఘాల ద్వారా ₹2 కిలో కొనిచ్చేవాడు. ₹2 కిలో ఊళ్ళో ఎవరు పెండ తీసుకొచ్చి అమ్మినా కూడా కొనేవాళ్ళు మహిళా సంఘాలే. ఆవు మూత్రం, గోమూత్రం, బర్రెల మూత్రం అది కూడా కొనేవాళ్ళు. వీటితో ఆ ఊరిలో శుభ్రం చేసినటువంటి చెత్త చెదారం అంతా వేసి వర్మీ కాంపోస్ట్ తయారు చేసేవాళ్ళు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ తయారు చేసిన వర్మీ కాంపోస్ట్ని ఇదే మహిళా సంఘాల వాళ్ళు రైతులకు సబ్సిడీ పైన ప్రభుత్వం వారికి ఆ సబ్సిడీ అమౌంట్ మహిళా సంఘాలకు ఇచ్చి రైతుకు తక్కువ ధరకు ఈ ఎరువుల్ని వాళ్ళకి అమ్మేవాళ్ళు. వాళ్ళు భూమి సారం పోకుండా ఆ భూసారం కాపాడడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని మనతో కూడా మన తెలంగాణలో కానీ ఎవరైతే నీటి వసతి వచ్చి 2 పంటలు 3 పంటలు అని మాట్లాడుతున్నారో మనం ఇలాంటి ప్రయత్నం కనుక చేయకపోతే కొంతకాలానికి పంటలు పండకుండా భూమి పూర్తిగా చౌడుబారిపోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. ఇలా ఊర్లో ఉండేటువంటి మహిళా సంఘాలకు ఇది ఒక గొప్ప యాక్టివిటీ, వాళ్ళకు కూడా కొంత డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకనే మన నేల సారాన్ని మనం కాపాడుకోవాలి. ఆ భూతల్లిని సారవంతంగా ఉంచుకోకపోతే మనం ఎంత గొప్ప ప్రయత్నం చేసినా వ్యవసాయం ద్వారా లాభపడేటువంటి రైతు ఉండబోడు భవిష్యత్తులో అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. దాని తర్వాత విషయానికి వస్తే ఈరోజు మనకు భూమి కావాలి, నీరు కావాలి. వ్యవసాయానికి వర్షం పైన ఆధారపడితే వ్యవసాయం ఒక గ్యాంబ్లింగ్ మాదిరిగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు మనకు ఉండేటువంటి నదులు ఓ పక్క కృష్ణా, ఓ పక్క గోదావరి ఉంది. ఈ 2 నదుల ద్వారా మనకు ఒక 1000 టీఎంసీల నీళ్ళ కేటాయింపు ఉంది. మనకు సరిపోదని మన మంత్రులు, మన అధికారులు గొడవ పెడుతున్నాం. ఈరోజు కేఆర్ఎంపీ కానీ జిఆర్ఎంపీ కానీ వాళ్ళతో వాదనలు ఆంధ్ర వాళ్ళకన్నా మనం గొంతు ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు ఇంకా ఎక్కువ కావాలి, మాకు 1000 కాదు 1500 టీఎంసీల నీళ్లు కావాలనేటువంటి మాట మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా 1 టీఎంసీ మనం వాడుకుంటే 10,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తల ఫలితాలు మన ముందున్నాయి. ఇప్పుడు మనకు ఉండేటువంటి ఈ 1000 టీఎంసీలతో 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అనే మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ 15 టీఎంసీలు గానా రేపు రాబోయే రోజుల్లో మనకు అలాట్మెంట్ వస్తే దాదాపుగా 1,50,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి అవకాశం రాబోతుంది అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తూ ఈరోజు తెలంగాణలో సాగుకు అనుకూలంగా ఉండేటువంటి భూమి 1,50,00,000 ఎకరాల కన్నా ఎక్కువ లేదు. ప్రస్తుతం 1,32-1,34 ఎకరాల్లో మనం సాగుకు అనుకూలంగా ఉండే పొలాలు ఉన్నాయి. ఈరోజు దరిదాపులో 1 కోటి ఎకరాలు కూడా మనం సాగునీరు ఇవ్వలే ఇంతవరకు. ప్రాజెక్టులు మనం ప్రపోజ్ చేశాము, కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని పూర్తయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా పిల్ల కాలువలు కానీ పంట కాలువలు కానీ కానట్టు ఉన్నాయి. అవన్నీ పూర్తయితేనే మనకు 1 కోటి ఎకరాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది అని వాటిని మనం చేస్తూ ఇంకా మిగిలిపోయిన ఈ 70 లక్షల ఎకరాలకు ఏదైతే వ్యవసాయం వర్షాధార వ్యవసాయం మనం చేస్తున్నామో అలాంటి చోట వాటర్ షెడ్ ప్రోగ్రామ్ తీసుకుంటేనే మనం ఆ వర్షపు నీటిని ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూసారం వర్షం పడ్డప్పుడు ఒక్కరోజు పెద్ద వర్షం పడితే ఆ పై పొర సారవంతమైన పొర ఒక్క రోజులో కొట్టుకొని వాగుల్లో వంపుల్లో పడి చెరువుల్లోకి కుంటల్లోకి చేరిపోయే అవకాశం ఉంటుందనేటువంటి మాట ఈరోజు మనం వింటున్నాం. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పూర్తిగా ఈరోజు వండు పెట్టింది, డ్రెడ్జింగ్ చేయాలి. జూరాల ప్రాజెక్ట్స్ ఇలా దాదాపుగా ఒక 12 టీఎంసీల నీళ్లు నిలబెట్టాలని నిర్దేశించిన 5-6 టీఎంసీలు కూడా నిలబడలేకపోతున్నాం, కూడిపోయిందని చెప్తున్నాం. డ్రెడ్జింగ్ చేయాలనేటువంటి మాట కూడా ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి కానీ జూరాల కానీ ఏ ప్రాజెక్ట్ అవసరం ఉన్నా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకనే ఈ డ్రెడ్జింగు చాలా ఖరీదైనటువంటి ఒక ప్రక్రియ. దానికన్నా ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ కనుక మనం తీసుకుంటే ఇలా క్రీడా లాంటి సంస్థ, ఇటిసాట్ లాంటి సంస్థ, మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వీళ్ళందరూ కూడా ఎన్నో మోడల్స్ తయారు చేశారు. ఇలా రాలేగాం సిద్ధి మనం పేరు విన్నాం, అన్నా హజారే పేరు మనం విన్నాం. అదే మాదిరిగా నేను మొన్న ఇక్కడ జైరాబాద్ దగ్గర ఒక గ్రామానికి నేను పోయి వచ్చాను. ఆడ సిహెచ్ హనుమంతరావు గారు చతుర్భుజి అనేటువంటి ప్రక్రియ ద్వారా వారు వాన నీటిని, దాని తర్వాత భూమిలో ఉండేటువంటి నీటిని
భూమి తేమను వీటన్నిటిని కాపాడి ఆ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా 3 పంటలు పండడానికి నీళ్ళు ఇచ్చే విధంగా తయారు చేసే విధంగా నేను గ్రామాన్ని ఈ మధ్యనే సందర్శించి రావడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. వాళ్ళు చేసేటువంటి సింపుల్ టెక్నాలజీ, ఒక్క చుక్క నీరు కూడా ఆ ఊరు దాటిపోకుండా ప్రతి వాగుకు ప్రతి వంపుకు వాళ్ళు చెక్ డ్యామ్ కట్టారు, పర్కలేషన్ ట్యాంక్ కట్టారు. ఆ నీళ్లు బయటికి వచ్చేటువంటి కాలువల నుంచి ప్రతి చోట ఎక్కడైతే అనుకూలంగా కొంచెం భూమి తగ్గుందో అక్కడ ఒక పాండ్ ఒకటి తయారు చేసి నీళ్ళు నిలబెడుతున్నారు. అది నిండిన తర్వాత మళ్ళీ కింది పోవడానికి దాని నుంచి కాలం ముందుకు పెట్టినారు. ఆ ప్రకారంగా నీటిని వారు దీన్నే వాటర్ హార్వెస్టింగ్ అంటాం. ఇక్కడ సైడ్లో మేము గతంలో మొదలు వాటర్ హార్వెస్టింగ్ విన్నప్పుడు ఇదే వాటర్ హార్వెస్టింగ్, మనం క్రాప్ హార్వెస్టింగ్ విన్నాం కానీ వాటర్ హార్వెస్టింగ్ అనే మాట మాకు కూడా వింతగా ఉండేది. కానీ పోయి చూస్తే వాళ్ళ స్ట్రక్చర్స్ చాలా గొప్ప ఫలితాలు ఈరోజు గ్రామాల్లో ఇస్తున్నాయనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. అందుకనే మనం భూమి సారవంతమైన భూమి కావాలి. ఇలా సారవంతమైన భూమి పోయి పంటలు ఎక్కువగా పండించి భూసారాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మనం దాన్ని ఎక్కువ శాతం మనం చేయడానికి అవకాశం మనం ఈరోజు భూమిని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట. దాని తర్వాత ఇలా భూమి, నీరు, దాని తర్వాత విత్తనం, చాలా మంచి విత్తనం మనం ఈరోజు మనకు నేను చెప్పినట్టుగా వరికి మనం తైచున్నీకి లేకుంటే ఓరియంటల్ కంట్రీస్ నుంచి మనం వరి విత్తనాల్ని దిగుమతి చేసుకున్నాం, ఆ జీన్స్ని దిగుమతి చేసుకున్నాం, మెక్సికో నుంచి వీట్ వెరైటీ తెచ్చుకున్నాం. అదే మాదిరిగా మంచి విత్తనం ఇవాళ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని అంటూ ఉన్నారు. కొంతమంది వేదిక మీద కూర్చున్న పెద్దలు నాతో ఏకీభవిస్తారో లేదు కానీ ఇవాళ అడ్వాన్స్ కంట్రీస్ అన్నింటిలో కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్సే వాడుతూ ఉన్నారు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ నథింగ్ బట్ ఇది ఒక టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ తప్ప ఇంకోటి కాదు. మీకు ఈ ఉండేటువంటి పాత పద్ధతి హైబ్రిడైజేషను దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది ఓ కొత్త వెరైటీ తయారు చేయాలంటే. జెనెటికల్లీ మాడిఫైడ్ ఈ క్రాప్స్లలో ఒక 2-3 సంవత్సరాలు మనకు కావాల్సిన వంగడాల్ని, మనకు కావాల్సిన జీన్ని, మనకు కావాల్సిన పంటలో చొప్పించి మనం ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకని నాకు సమయం కూడా ఎక్కువ ఇవ్వలేదు, ఇంకొక నిమిషం 2 నిమిషాలు మాత్రం మీరు మాట్లాడాలని చెప్పినారు. అందుకని నేను భూమి, నీరు, విత్తనం 3 చెప్పా. దాని తర్వాత ఎక్కువగా పురుగుల మందులు కొట్టకండి, ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడకండి. దాని తర్వాత ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఇంత క్రితం మాట్లాడినట్టుగా వర్మీ కాంపోస్ట్ మనం మాట్లాడాం, ఈ ఫామ్ యార్డ్ మెన్యూర్ మాట్లాడినాం, మన చెరువులలో దొరికేటువంటి నల్ల మట్టి, ఒండు మట్టి మనం మాట్లాడినాం. ఇవన్నీ వాడి వ్యవసాయం చేయాలి. పండిన పంటకు కూడా ఈరోజు మనము ధర మనకి చట్టబద్ధత కల్పిస్తే రైతుకు న్యాయం జరుగుతుంది. అలాంటి పంట ఆ రైతుల నుంచి కొని, లేకుంటే రైతే పంటను నేరుగా అమ్ముకోకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి, ఇలా వడ్లు ఉన్నాయి నేరుగా వడ్లు అమ్ముకోకుండా బియ్యం చేసి అమ్ము, నీకు చాలా ధర వస్తుంది, మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇలా మొక్కలు ఉన్నాయి, మొక్కజొన్నలు మీరు అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చు మొక్కజొన్నలతో. అదే మాదిరి గోధుమ ఉంది, ఇలా గోధుమ పిండి వేసి ఈరోజు ఎన్ని కంపెనీలు లాభపడతా ఉన్నాయి. మల్టీ-మిలియన్ క్రోర్ బిజినెస్ వాళ్ళు ఆ మల్టీనేషనల్ కంపెనీ చేస్తూ ఉన్నాయి గోధుమ పిండి ద్వారా, మొక్కల ద్వారా, వరి ద్వారా. అందుకని రైతుకి ఎందుకు నేర్పియాలి మీరు? ఇవాళ ఎఫ్పిఓలు గొప్ప వాళ్ళు పైన కూర్చొని ఉన్నారు, వాళ్ళ బాధ్యత రైతుల్ని సమాయత్తం చేసి రైతుల నుంచి ఆ ఒడ్లు, ఆ ధాన్యం, రా మెటీరియల్ కొని మీరు ఆ ఉత్పత్తిని ఈ వాల్యూ అడిషన్ చేసి అమ్మితే రైతుకు లాభం ఉంటుంది, మనకు లాభం ఉంటుంది అనేటువంటి మాట నేను సవినీగా పనిచేస్తూ, ఎగ్జిబిషన్ ఇంకా చూడలేదు, ఇది అయిన తర్వాత చూస్తాను ఒకసారి, చాలా బాగా ఆర్గనైజ్ చేసినారని విన్నాను. తర్వాత రంగన్న నాకు సీనియర్ కాలేజీలో ఇవాళ హార్టికల్చర్లో కూడా చాలా కాలం పనిచేశాడు. వారు హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాలో కానీ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి మాట కూడా, ఎగ్జిబిషన్ సొసైటీని కూడా చాలా గొప్పగా వారు నడిపించడం జరిగిందనేటువంటి మాట కూడా ఇవాళ రాజిరెడ్డి గారు వారు ఈరోజు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. వారి హయాంలో నేనన్న కూరగాయల కొరత హైదరాబాద్ తీరాలి, పండ్ల కొరత హైదరాబాద్ తీరాలి, పూల కొరత హైదరాబాద్ తీరాలి అన్న, మీరు ప్రణాళికలు తయారు చేయండి, రైతులను సమాయత్తం చేసి మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత మాదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తున్నాను. అందుకని హైదరాబాద్ ఇంకొకరి పైన ఆధారపడకుండా ఈ మనకు ఈ పాల విషయంలోనూ, దాని తర్వాత కోడిగుడ్లు చాలా మనం సర్ప్లస్ ఉన్నాం, కానీ ఈ మధ్య కోళ్ళకి ఏదో తెగులు వచ్చిందని ఎక్కువగా కోడి మాంసం ఎవరు తింటలేరు, గుడ్లు కూడా ఎవరు తింటలేరు.
అందుకని పొడేళ్లకు బాగా ఈరోజు డిమాండ్ ఉందనేటువంటి మాటని మనం చేస్తున్నాను. అందుకని రాజీవ్ యువ కిరణాలలో ఈ పొడేళ్ళు కూడా ఆ యువకులకు ఇప్పిస్తే కేవలం ఒక 6 నెలలు, 2 నెలల పిల్లవను 4 నెలలు సాకు, నీకు దాదాపుగా నీవు కొన్నటువంటి 5,000 ధరకు అది 15,000కి అమ్ముడుపోతుంది అనేటువంటి మాట కూడా నేను మీతో పని చేస్తున్నాను. అంటే ఇలాంటి విషయాల్లో యువకులకు మీరు తెలియజెప్పి వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి వాళ్ళని కనుక ఆకర్షిస్తే వీటిని చూస్తూ పొలాన్ని కూడా చూసుకునే అవకాశం ఆ యువకులకు దొరుకుతుందనేటువంటి మాటని మనం చేస్తూ ఈరోజు ఏదైతే అగ్రి హార్టికల్చర్ సొసైటీ వాళ్ళు ఈరోజు ఈ గొప్ప ప్రదర్శన, ఈ గొప్ప సదస్సును ఏర్పాటు చేసినారో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో చేయాలి. అది యువకులకు మార్గదర్శకం ఇవ్వాలి. యువకులు వ్యవసాయం పట్ల ఆకర్షితులు కావాలి. ఊరికే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే అందరికీ రావు. మీరు బాగా గొప్పగా చదువుకున్నటువంటి ఐటీలో ఇంకేదైనా అయితే ప్రైవేట్లలో దొరుకుతాయి. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళం మన గ్రాడ్యుయేట్స్ని లేకపోతే ఈ మిగతా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం కనుక తీసుకుంటే ప్రభుత్వ సాయం ఎల్లప్పటికీ ఉంటుంది. ఇలాంటి పెద్దల సాయం మీకు ఎప్పుడు ఉంటుంది, వారి సూచనలు ఉంటాయని మాటలు సరిగా మనం చేస్తూ ఇలా నేను ఆలస్యంగా వచ్చా. ఈరోజు నేను చూస్తున్నటువంటి ఇంకొకటి ఈ ప్రజావాణి వారానికి 2 సార్లు నిర్వహిస్తాం, మంగళవారం, శుక్రవారం. ఎవరికైతే ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి చెప్పుకోవచ్చు. మా సాధ్యమైనంత వరకు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని రివ్యూ సీఎం గారితో ఉండే ఆ రివ్యూ కొంచెం లేట్ కావడం వల్ల లేట్ అయింది. అనేదా భావించవద్దని సవినీగా మీతో మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ చిన్నారెడ్డి గారు. మీరు అగ్రికల్చర్ దాంట్లో అందరికంటే చాలా ఎక్కువ తెలుసు. మా అందరికంటే కూడా మీకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్, రైతుల ప్రాబ్లమ్స్, ఏది కావాలి ఏంటి అని మీ మార్గదర్శకంలో డెఫినెట్గా ముందుకెళ్తూ ఉంటుంది. మనము సమయానుభావం వల్ల అందరినీ మాట్లాడలేకపోతున్నాము. ఒక్క నిమిషం మన దీనంతటికీ బాధ్యులైన శ్రీ కుమారస్వామి గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కళాతీతం అయిపోయింది. ఎక్కువ మంది ఉండటం కారణంగా ఇంకా చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అవకాశం కలిగించలేకపోయినందుకు గ్రామ భారతి, అదేవిధంగా గో ఆధారిత ప్రకృతి సంఘం, ఈ సంఘాలు ఏవైతే ప్రధానమైన సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాట్లాడలేకపోయారు. చాలా వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం. అయితే ఒక చిన్న విషయం, చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ చాలా విషయాలు చెప్పారు. వారు రైతుకి ఏం అవసరమో అన్నీ చెప్పేశారు. నేను ఒకటే వారికి విన్నవించుకుంటున్నా, మీరు చాలా సీనియరు, చాలా మంచిగా ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు రైతాంగానికి చేసిన సర్వీసులో నాకు అనిపించింది. ప్రతి ఒక్కరూ మాట్లాడితే డోక్రా గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకో గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. రైతుల ఎఫ్పిఓలు అయ్యారు. సుమారుగా 375 నాబార్డు ద్వారా ఉన్నాయని చెప్పారు. అట్లా అనేక ఎఫ్పిఓలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆ ఎఫ్పిఓకి సహాయం చేయట్లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా మీలాంటి పెద్దలు ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఎఫ్పిఓకి ఇవ్వవలసినటువంటి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మార్చాలో పెద్దలు చెప్పారు. ఒక తెలంగాణని హార్టికల్చర్ హబ్ చేయాలన్నారు. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సహకారం ఇవ్వాల్సిందే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలు సహకరిస్తే తెలంగాణ హబ్ హార్టికల్చర్ హబ్గా చేసి తీరుతాం. ఎందుకంటే ఇది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే సరిపోదా ఒక వైద్య విభాగానికి. హార్టీ ఏదైతే రైతులకు కేటాయించినట్లయితే, వాళ్ళు ఆర్గానిక్ పండించినట్టయితే, అది తిన్నట్టయితే ఏ రోగాలు రాకుండా ఉంటారు. మీరు ఏదైతే వైద్య రంగానికి కేటాయిస్తున్నారు కోట్ల రూపాయలు, దానివల్ల ఏది లాభం లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. రైతాంగానికి డబ్బులు కేటాయించండి, రైతాంగానికి సహాయం చేయండి. ఎఫ్పిఓ అని చెప్పేసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పారు. ఆ ఎఫ్పిఓస్ కదా మీరు తగినంత సహకారం అందిస్తే, తగినంత ప్రోత్సాహం అందిస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రం మారుతుంది. ఇప్పుడే జరుగుతుంది. ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏదో టైప్ డోక్రాలు మహిళలకు వాళ్ళకి ఇవ్వకుండా ఎఫ్పిఓలు ఏర్పడ్డ ప్రతి ఎఫ్పిఓకైనా ఆ యొక్క కార్యక్రమాన్ని అప్పచెపితే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో రైతులు కూడా నిలబడతారు, రైతు సంఘాలు నిలబడతాయి. తద్వారా రాష్ట్రం యొక్క మార్పు జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మారాలన్నట్టయితే, తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండాలన్నట్టయితే రైతుకు కేటాయించవలసిన నిధులను రైతులకు కేటాయించాలి. ఎఫ్పిఓలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, కోఆపరేటివ్ సొసైటీస్
ఈ యొక్క మూడు కనుక కలుసుకుంటే ఈ రాష్ట్రాన్ని మార్చగలవు. ఇంకెవరు తెచ్చుకున్నా మార్చలేరు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని మార్చాలంటే ఈ మూడు వర్గాల అయితేనే వీళ్ళు మారాలి. వీళ్ళకి సహాయం అందించాలి, వీళ్ళని ప్రోత్సహించాలి. తద్వారా ఒక పెద్ద స్థాయిలో మీరు కూడా ఈ రాష్ట్రానికి ఆర్థికమైనటువంటి ఒక స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సీనియర్గా చాలా విషయాలు చెప్పారు. విత్తనం దగ్గర నుంచి రైతు కాబట్టి వాళ్ళు చదివింది కూడా ఎంఎస్సీ కాబట్టి ఎక్కడెక్కడ రైతుకి ఏం అవసరమో అన్ని రంగాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఒక రాజకీయ నాయకులు ఉండి రైతాంగానికి తోడ్పాటును అందిస్తే ఈ రాష్ట్రం మారుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ మా దగ్గర కూర్చో ఉన్నారు కొన్ని ఎఫ్పిఓస్. వాళ్ళు కలెక్షన్ సెంటర్ ఇవ్వాల రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాలు మాకొద్దు, రాజకీయాలు మాకు అవసరం లేదు, రాజకీయాలు గ్రామాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మా అందరినీ రైతులను మమ్మల్ని చూడండి, మా ఎఫ్పిఓస్ మీరు సహాయం చేయండి, ముందుకు తీసుకెళ్ళండి అని కోరుకుంటూ ఆ రకమైన ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఈ యొక్క అగ్రి హార్టికల్చర్ సొసైటీ వారికి అందరికీ కూడా సవ్యంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే, పార్టీలు వేరైనా